హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఐ లవ్ యూ సఖీ 9వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. హాసిని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. అవతల నుంచి ఒక వ్యక్తి హాసినిని బెదిరిస్తాడు. ఆ మాటలు విని హాసినికి చెమటలు వచ్చి అక్కడే పడిపోతుంది. హర్ష సడన్ గా లేచి హాసినిని లేపి బెడ్ మీద పడుకోబెట్టి ఆ ఫోన్ని చూస్తాడు. ఆ ఫోన్ కట్ చేసి ఉంటుంది. ఆ నెంబర్ని చూస్తాడు. నెంబర్ తన ఫోన్లో సేవ్ చేసుకుంటాడు. ఆ నెంబర్కి మళ్ళీ డయల్ చేస్తాడు హర్ష. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. విశాల్కి ఆ నెంబర్ని ఫార్వర్డ్ చేసి ఈ నెంబర్ ఎవరిదో కనుక్కోరా, ఈ నెంబర్ నుంచి ఫోన్ రాగానే తను భయపడింది అని చెప్తాడు హర్ష. కాసేపటి తర్వాత హాసినికి మెలకువ వస్తుంది. హర్ష దగ్గరికి వెళ్ళి ఎందుకు భయపడ్డావు, అసలు ఏంటో చెప్పట్లేదు, ఆ ఫోన్ నెంబర్ ఎవరిది, అతను ఎవరు అని అడుగుతాడు. హాసిని కూర్చుని ఏడుస్తూ ఉంది. నాకేం అర్థం కావటం లేదు, నా లైఫ్ ఎందుకు ఇలా అవుతుందో నాకే తెలియట్లేదు అని అంటుంది హాసిని. విశాల్ దగ్గరికి వెళ్ళి హాసిని ఏదైనా మాకు చెప్పు, నీకు హెల్ప్ చేస్తాము, నువ్వు ఇలా రోజు రోజుకు బాధపడే బదులు ఏదైనా సొల్యూషన్ దొరుకుతుంది కదా అని అంటాడు. అతను ఎవరో తెలియదు, నన్ను కొన్ని రోజులుగా ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు, నన్ను చంపేస్తానని రోజు ఫోన్లో బెదిరిస్తున్నాడు అని అంటుంది. నిన్ను ఎందుకు చంపడం, కారణం అడగొద్దా, నువ్వు ధైర్యం చేసి మాట్లాడాలి కదా అని అంటాడు. లేదు, కాలేజీలో ఉన్నప్పుడు ఒకతను నా వెంబడి పడేవాడు, వాడిని నేను సరిగ్గా పట్టించుకోలేదు. ఆ రోజు లక్ష్మిని కాపాడుతుంటే వాడు కూడా నాకు కనిపించాడు. ఆ రోజు నుంచి నాకు కాల్ చేస్తూనే ఉన్నాడు. నేనైతే అతనే అనుకుంటున్నాను. కాలేజీలో విషయాలన్నీ చెప్తుంది. సరే అతనే అయితే అతని పేరేంటి చెప్పు అని అంటాడు హర్ష. అతని పేరు శ్రీరామ్. వాడు అంత మంచి పేరు పెట్టుకొని ఇలా టార్చర్ చేస్తున్నాడు ఎందుకు అని అంటుంది లక్ష్మి. వాడి పేరు మాత్రమే మంచిగానే ఉంటుంది, కానీ వాడి బిహేవియర్ అంతా బ్యాడ్గా ఉంటుంది. కాలేజీలో ఉన్నప్పుడే నన్ను చావగొట్టేవాడు, వాడిని తప్పించుకొని తిరిగేదాన్ని. అతనిది ఫోటో ఏమైనా ఉందా అని అడుగుతాడు. నా దగ్గర లేదు సార్, కాలేజీ డేస్లో ఉండేది, ఇప్పుడు ఏం లేదు. ఆ రోజు లక్ష్మిని సేవ్ చేసేటప్పుడు ఆ సైకో ఇతను ఇద్దరు ఉన్నారా అంటే హర్ష గారు ఫస్ట్ ఆ సైకో గాడు లక్ష్మిని తీసుకొస్తుంటే చూశాడు, మా వెనకే పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను వేరే ఏరియాకి వెళ్లేసరికి నాకు ఎదురుగా శ్రీరామ్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వాడికి దొరికిపోతాను అనుకున్నాను, కానీ అక్కడ చెత్తకుండీలో మేమిద్దరం కాసేపు అక్కడే దాక్కున్నాం. వాళ్ళిద్దరూ వెళ్ళాక నేను డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి లక్ష్మిని అప్పచెప్పి పోలీస్ వ్యాన్ లోనే మా ఇంట్లో దింపారు నన్ను అని చెప్తుంది హాసిని. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో హాసిని, మేమిద్దరం ఆఫీస్కి వెళ్ళొస్తామని చెప్తాడు విశాల్. హర్ష విశాల్ బయటికి వచ్చేస్తారు. అయితే ఆ రోజు ఇద్దరు అనుకున్న వాళ్ళు శ్రీరామ్ అనే అతను కంపల్సరిగా ఉన్నాడు, ఇంకొకడు వేరేవాడు, అంటే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అన్నట్లు. ఆ పొడిచింది మాత్రం శ్రీరామే హాసినిని, ఎందుకంటే హాసిని ఒప్పుకోలేదని కోపం ఉంది వాడికి. వీళ్ళు ఆఫీస్కి వెళ్తూనే మాట్లాడుకుంటూ ఉంటారు. సురేంద్ర నాకు కాల్ చేసి బెదిరించాడ్రా, నా కేసులు ఇన్వాల్వ్ కావద్దు అని. వాడి కేసును వాడు చూసుకోమను, మనకు సంబంధించిన వాళ్ళని మనం కాపాడుతున్నాము, అలానే మన చెల్లిని వాడి చేతుల్లో ఇరికిస్తామా, ఇంకొకసారి కాల్ చేస్తే నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను అని అంటాడు విశాల్. అలా 15 రోజులు గడుస్తాయి. హాసిని కొంచెం మామూలు స్థితిలోకి వచ్చేస్తుంది. లక్ష్మి కూడా మంచిగా అవుతుంది. లక్ష్మిని ఇక్కడే కాలేజీలో వేశాడు హర్ష. అక్కడ ఇల్లు షిఫ్ట్ చేసి వాళ్ళిద్దరూను ఎదురు ఫ్లాట్ లో హాసిని ఉండమంటాడు. ఈలోపు చైత్ర కూడా వస్తుంది. ఇద్దరూ కలిసి హర్ష వాళ్ళ ఎదురు ఫ్లాట్ లోనే ఉంటారు. చైత్రకి హాసిని తనకు జరిగిందంతా చెప్తుంది. నీకు ఇంత జరిగినా నాకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు కదా అని కోపంగా ఉంటుంది. అలా అని కాదే, నువ్వే బాధలో ఉన్నావు, అందుకే చెప్పలేదు. హర్ష విశాల్ ఇద్దరు కలిసి నన్ను సేవ్ చేశారు, పాపం ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకున్నారు, నువ్వు వచ్చాక ఇక్కడికి మార్చారు అని అంటుంది హాసిని. నీకు ఒక విషయం చెప్పనా, ఆ శ్రీరామ్ గాడు మళ్ళీ కనబడ్డాడు, టార్చర్ చేస్తున్నాడు ఫోన్లో, వాడికి నేను లొంగిపోవాలట, వాడే చేశాడు ఇదంతా అని చెప్తుంది హాసిని. అంటే ఆ సైకోగాడు కాదు నిన్ను పొడిచింది, శ్రీరామా అని అంటుంది. అవునే, నాకు అలాగే అనిపిస్తుంది. సరే రెస్ట్ తీసుకో హాసిని, పడుకుందాం, రేపటి నుంచి ఎప్పట్లానే ఆఫీస్కి వెళ్దాం అని అంటుంది చైత్ర. హాసిని పడుకుంటుంది. అను గాఢ నిద్రలో ఉన్నప్పుడు తనకు ముద్దు పెట్టిందే గుర్తుకొస్తుంది. అప్పుడు ఏమనిపించలేదు,
ఇప్పుడు ఎందుకో బాగా నచ్చుతుంది హాసినికి. సడన్ గా మెలకువ వచ్చి గుర్తు చేసుకుంటుంది. అది హర్షానే అని తెలుసుకుంటుంది కదా. హర్షాన్ని చూడాలి అనిపిస్తుంది తనకి. కానీ ఈ టైంలో చూస్తే బాగోదని చెప్పి తన ఫ్లాట్ డోర్ తీసి ముందు వాకింగ్ లాగా చేస్తుంది. హర్ష కూడా అలాంటి ఫీల్ తోటే బయటికి వస్తాడు. అక్కడ హాసిని కనపడేసరికి ఏంటి తను కూడా ఈ టైంలో ఉంది అని చెప్పి మెల్లగా హర్ష హాసిని దగ్గరికి వెళ్తాడు. ఎవరు అని వెనక్కు తిరిగి చూస్తుంది హాసిని. ఎదురుగా హర్ష ఉంటాడు. ఏంటి సార్ మీకు నిద్ర రావటం లేదా అని అంటుంది. మరి తమరెందుకు పడుకోలేదు అని అంటాడు. ఏం చెప్పలేక తల పక్కకు తిప్పుకుంటుంది. నాకు తెలుసు, నేను చెప్పనా అని హర్ష హాసిని దగ్గరికి వస్తాడు. మీకెలా తెలుసు అని వెనకకు జరుగుతుంది హాసిని. నాకు తెలుసు అని హర్ష హాసిని దగ్గర తీసుకొని తన పెదాల మీద ముద్దు పెడతాడు. దీనికోసమే కదా నిద్ర పట్టలేదు. మన ఇద్దరికి ఆ ఫస్ట్ ఫీల్ ఇద్దరిలో పోలేదు. అలా ఏం కాదు అని చెప్పి హాసిని తన ఫ్లాట్ లోకి వెళ్లి డోర్ వేసేసుకుంటుంది. హర్ష నవ్వుకుంటూ తన ఫ్లాట్ లోకి వెళ్లిపోతాడు. ఉదయం ఎప్పట్లాగే చైత్ర హాసిని ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు. ఇన్ని రోజులు లీవ్ లో ఉండటం వల్ల హెవీ వర్క్ తో రోజు లేటుగా ఇంటికి వస్తున్నారు. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు హర్ష. ఎప్పట్లానే హాసిని చైత్ర ఆఫీస్కి వెళ్తుంటే ఒకతను ఎదురుగా వచ్చి డాష్ ఇస్తాడు వీళ్ళ స్కూటీకి. అతనే వచ్చి సారీ అని చెప్పి వీళ్ళ స్కూటీని లేపి వీళ్ళిద్దరూ కింద పడిపోతే వాళ్ళని లేపి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. సారీ మేడం, నా వల్ల పొరపాటు జరిగింది అని చాలా ఉత్సాహంగా మాట్లాడుతూ వాళ్ళలో కలుపుగోలుగా మాట్లాడుతుంటాడు. చైత్ర హాసిని పెద్దగా పట్టించుకోరు. చిన్న దెబ్బలైనా కానీ 1 అవర్ రెస్ట్ తీసుకొని ఇంటికి వెళ్లకుండా ఆఫీస్కి వెళ్తారు చైత్ర హాసిని. ఆఫీస్కి వెళ్లి వర్క్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ ఎదురుగా 2 కాఫీ కప్పులు తీసుకొచ్చి పెడతారు. చూస్తే ఉదయం యాక్సిడెంట్ చేసిన వ్యక్తి. సార్ ఇక్కడేంటి మీరు అని అడుగుతారు. నేను ఇక ఈ కంపెనీకే వచ్చేసాను. నేను వేరే కంపెనీలో జాబ్ చేసేది. ఇప్పుడు ఈ కంపెనీలో నేను నిన్ననే చూశాను మిమ్మల్ని. అనుకోకుండా ఇవాళ అలా జరిగింది. అందుకే మళ్ళీ సారీ చెప్తున్నా అంటాడతను. చైత్ర హాసిని కూడా అతనితో కలిసిపోయి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. చైత్ర హాసినికి చాలా దగ్గరైపోతాడతను. రోజు వెళ్లే ముందు అతనితో కాఫీ తాగడం, వీళ్ల కోసం లేట్ అయినా గాని వాళ్లతో ఉండే ఇంటికి పంపించి వెళ్లేవాడు. అలా క్లోజ్ అవుతాడతను. ఒకసారి కాఫీ తాగుతుంటే హర్ష అదే కాఫీ షాప్ కు వస్తాడు. వీళ్ళని చూస్తాడు. అతను వీళ్లతో క్లోజ్ గా ఉండటం చూసి ఇతనెవరు ఇంత క్లోజ్ గా ఉంటున్నాడు అని అనుకుని కాఫీ తాగి వెళ్లిపోతాడు హర్ష. ఇంటికి వెళ్ళాక హర్ష వాళ్ళ ఫ్లాట్ లోకి వెళ్తాడు. విశాల్ని పిలిచి, ఈ రోజు చైత్ర హాసినితో ఒక వ్యక్తిని చూశాన్రా, బాగా క్లోజ్ గా ఉన్నారు. ఎందుకో నాకు కొంచెం డౌట్ గా అనిపిస్తుంది. నీకేంటో డౌట్ రా, వాళ్ళ కొలిగ్ కావచ్చు కదా. కొలిగ్ అయితే అంతలా మాట్లాడాలా? అసలేంట్రా నీ ప్రాబ్లం అని అంటాడు విశాల్. హాసిని ఎవరితో మాట్లాడొద్దా ఏంటి? నువ్వే సైకోలా తయారయ్యేటట్లున్నావు. హే అలా కాదురా, బిహేవియర్ నచ్చలేదు. వీళ్ళకి అర్థం కావటం లేదు. మళ్ళీ చెప్తే హాసిని ఇంకా సీరియస్ అవుతుందనే ఆగుతున్నాను. చైత్రాని అడుగురా, చెప్తుందిగా అని అంటాడు. హాసినిని కాదని చైత్రాతో చెప్తే మన ఇంటికి రావడమే ఆపేస్తారిద్దరు. అలా మాట్లాడుకుంటూ ఉంటేనే ఇంతలో హాసిని చైత్ర హర్ష ఫ్లాట్ లోకి వస్తారు. విశాల్ చూసి, ఇప్పుడే అనుకుంటున్నాం మీ గురించి, మీరే వచ్చారు అని అంటాడు. హాసిని హర్షాన్ని చూస్తూ, మా గురించే ఉంటాయి మాట్లాడుకోవడానికి అని అంటుంది. అంటే ఆ రోజు అలా అటాక్ జరిగింది కదా, వాడి గురించి మాట్లాడుతున్నాము. మీరు జాగ్రత్తగా ఉన్నారో లేదో, మీకు ఈ మధ్యన ఎవరైనా కొత్తగా పరిచయం అయ్యారా అని మిమ్మల్ని అడుగుదామనుకున్నాం అంటాడు విశాల్. మాకేం కొత్తగా ఈ మధ్యలో ఎవరూ పరిచయం కాలేదు అని అంటుంది హాసిని. హర్ష అలాగే హాసిని కళ్ళల్లోకి చూస్తాడు. హాసినికి అర్థమైంది. అక్కడ ఉండలేక లక్ష్మి అంటూ లక్ష్మి రూమ్ లోకి వెళ్లిపోతుంది హాసిని. చైత్ర నువ్వైనా చెప్పమ్మా, ఎవరైనా పరిచయం అయ్యారా అని అంటాడు. ఎందుకంటే చాలా సీరియస్ గా ఉంది, నాకు కొంచెం క్లూ దొరికినట్లుంటుంది కదా అంటాడు. అదేం లేదు హర్ష, ఎవరూ పరిచయం కాలేదు. కాకపోతే ఆఫీస్లో కొత్తగా ఒకతను న్యూగా జాయినింగ్ అయ్యాడు. అతనితో మాత్రం క్లోజ్ గా ఉంటున్నాం. చాలా మంచి వ్యక్తి అని అంటుంది. అతని పేరేంటి అని అంటాడు. శ్రీనాథ్ అని అంటుంది. అంటే అతని బిహేవియర్ ఎలా అనిపిస్తుంది అని అంటాడు. చాలా మంచివాడు హర్ష, మాకు ఏదైనా హెల్ప్ చేస్తాడు.
ఇంకా హాస్నిని చాలా బాగా చూసుకుంటాడు తెలుసా అని అంటుంది. తెలుస్తూనే ఉంది. ఈవిడ గారు క్లోజ్ గా ఉండడం, వాడు ఎక్కువ చేయడం అనుకుంటాడు మనసులో. సరే జాగ్రత్తగా ఉండండి, కొన్ని రోజుల వరకు ఎవరితో బయటికి వెళ్ళకండి. నీకు తెలిసే ఉంటుంది హాసినికి ఏం జరిగిందో. తెలిసింది హర్ష, హాసిని చెప్పింది. అందుకే చెప్తున్నా, బయటికి వెళ్ళకండి. ఎంత క్లోజ్ అయినా గాని ఎవరు రమ్మన్నా బయటికి వెళ్ళొద్దు. మీరు ఆఫీస్ వరకే వెళ్ళండి, వెంటనే ఇంటికి వచ్చేయండి. ఏదైనా షాపింగ్ చెయ్యాలి అనుకుంటే జస్ట్ మాకు ఇన్ఫార్మ్ చేసి చెప్పండి, చెప్పేసి వెళ్ళిపోండి. నేనొకటి అడగొచ్చా అంటుంది చైత్ర. చెప్పమ్మా అడుగు అంటాడు విశాల్. ఏమీ లేదు, మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే చేస్తారా అని అంటుంది. కాదు, సిబిఐ అంటే మాది వేరే ఉంటుంది. మా బావ కూడా పోలీస్ డిపార్ట్మెంట్, సురేంద్ర అని చెప్తుంది. విశాల్ హర్ష ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, ఓ వాడా, తెలుసు మాకు, మా ఫ్రెండ్ అని చెప్తారు. ఓ మీకు తెలుసా, అతను మా మేనత్త కొడుకు, ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు అని అంటుంది. అవునా, కనీసం మాకు చెప్పను కూడా చెప్పలేదు. వాడు అలా ఎలా పెళ్లి చేసుకుంటాడు? అప్పుడే హాసిని వచ్చి, ఇంకా వాడి పేరు తీస్తున్నావా, వాడి గురించి ఆలోచన మానుకోవా అని అంటుంది. హాసిని ఏమైంది అసలు, వాడు వీడు అని మాట్లాడుతున్నావు సురేంద్రాని అని అంటాడు విశాల్. ఇంకా వాడి గురించి ఏం మాట్లాడాలి? దీనికి బావా చిన్నప్పటి నుంచి ఇద్దరికి పెళ్లి చేస్తామని ఒప్పుకున్నారంట. ఇది భర్తగా ఫిక్స్ అయిపోయింది. ఆ పిచ్చోడు ఆన్లైన్లో అమ్మాయిని పరిచయం చేసుకొని ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకొని డైరెక్ట్ గా ఇంటికి తీసుకుని వచ్చాడు. ఈవిడి గారు పిచ్చిదైపోయి ఇంటికి వెళ్ళిపోయింది రెస్ట్ తీసుకోవడానికి. స్వార్థం అంటే వాడిది. నువ్వు వాడి పేరెత్తితే కూడా నేను నీతో మాట్లాడను అని అంటుంది హాసిని. ఇప్పుడు కొద్దిగా మర్చిపోతున్నాను. చెప్పాను కదా, మామూలుగా తెలుసా అని అడిగాను, అంతే. ఎదురుపడినా నువ్వు మాట్లాడొద్దు, ఇప్పుడే చెప్తున్నా అంటూ హాసిని చైత్ర వాళ్ళకు చెప్పేసి వెళ్ళిపోతుంది. విశాల్ చైత్రను కూడా మోసం చేశాడ్రా. ఆన్లైన్లో అమ్మాయి పరిచయం ఏంటి, అలా పెళ్లి చేసుకోవడం ఏంటి? అందుకే చైత్ర సిక్కైనట్లుంది. వాడు డిపార్ట్మెంట్కి వచ్చినాక చాలా మారిపోయాడు. అందుకేరా నేను దూరం పెట్టింది అని అంటాడు హర్ష. అరే నీకొక విషయం చెప్పాలరా విశాల్. చెప్పురా. ఏంటి? ఆ రోజు ముద్దు పెట్టిన అమ్మాయి ఎవరో తెలిసిపోయింది. అమ్మని ఎదవా, ఎలా దాచావురా నా దగ్గర? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అంటాడు. హాసినీనే అని అంటాడు హర్ష. హాసినీనా, ఎలా గుర్తుపట్టావురా అని అడిగాడు. తను చెప్పింది నాకు కూడా సిక్స్త్ సెన్స్ చెప్పింది, కానీ ఇంతగా ఎక్కువగా ట్రై చేయలేదు దాని గురించి. మనకు వర్క్ టెన్షన్ ఎక్కువ అవుతుంది రోజు రోజుకి అని అంటాడు. కంగ్రాట్స్ రా అని చెప్పి విశాల్ హర్షను హక్ చేసుకుంటాడు. దేనికి కంగ్రాట్స్ చెప్తున్నావురా అని అంటాడు హర్ష. తనేమైనా ఒప్పుకుందా ఏంది? నా మీద ఇంకా కోపంతోటే ఉంది, అందుకే ఎక్కువ కదిలించట్లేదు. కోపం ఎన్ని రోజులుంటుందిరా? ఎలాగైనా మన ఎదురు ఫ్లాట్లోనే ఉంటుంది, మెల్లమెల్లగా దగ్గరికి వస్తుందిలే. ఏమోరా, సైకోగాడు దొరికి పట్టాలి. వీళ్ళు క్లోజ్ గా ఉంటున్నా శ్రీనాథ్ అని చెప్పాను కదా, ఎందుకో నాకు వాడిని చూడగానే బిహేవియర్ నచ్చలేదు, అందుకే అడిగాను. సరే అయితే మనం ఎంక్వైరీ చేద్దాంలే, వీళ్ళని ఏం అడగకుండా. మళ్ళీ తన క్లాస్మేట్ శ్రీరామ్ గురించి చెప్పింది కదా, వాడు మంచోడు కాదని అర్థమైంది. ఆ శ్రీరామ్ ని నేను చూడాలిరా, వాడు ఎక్కడ ఉంటాడో దొరకపట్టాలి. అరే 2 days లో రాగిని పెళ్ళుంది కదా, వాళ్ళంతా క్లాస్మేట్స్ కదా, వస్తాడేమో చూద్దాం అని అనుకుంటారు. చూద్దాంరా, పెళ్లిలో ట్రై చేయాలి అంటాడు హర్ష. రాగిని పెళ్లి రోజు హాసిని చైత్ర ఫుల్ గా తయారవుతారు. మంచి శారీలో ఒక లుక్ ఇస్తారు. లక్ష్మి కూడా వాళ్లతో పాటు మంచిగా రెడీ అయి వెళ్ళిపోతుంది. హర్ష విశాల్ లేటుగా వస్తారు పెళ్లికి. మండపంలో పెళ్లి అవుతుంది. అందరి దృష్టి హాసిని చైత్ర మీదనే ఉంటుంది. ఇద్దరు అంత అందంగా ఉంటారు. ఆ పెళ్లికి సురేంద్ర కూడా వస్తాడు. సురేంద్ర చైత్రను చూస్తూ ఉంటాడు. చైత్ర ఎందుకో చూసేసరికి సురేంద్ర అక్కడ కనబడతాడు. తనకు మనసులో ఏదో బాధగా ఉంటుంది, అయినా గాని తన చూపు తిప్పుకుంటుంది. పెళ్లంతా అయిపోయాక రాగిని తన ఫ్రెండ్స్ అందరినీ తన హస్బెండ్ కి పరిచయం చేస్తుంది. విశాల్ హర్ష అక్కడికొస్తారు. రాగిని వాళ్ళ అమ్మా నాన్న విశాల్ హర్ష దగ్గరికి వస్తారు. వీరిద్దరు చేయబట్టే మా అమ్మాయి ఇలా బ్రతికుంది. మిమ్మల్ని మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. చాలా ఘనంగా పెళ్లి చేశా బాబు, మీరు అన్ని సీక్రెట్ గా ఉంచారు అని అంటాడు వాళ్ళ నాన్న. మాది ఏం లేదండి,
పెళ్లి కావాల్సిన అమ్మాయి కదా అని చెప్పి మేము బయట పెట్టలేదు. మేము రాగిణిని కలుస్తామని దగ్గరికి వెళ్లారు. రాగిణి తన హస్బెండ్ కి మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అని పరిచయం చేస్తుంది. పక్కనే హాసిని, చైత్ర, లక్ష్మి ఉంటారు. అందరూ కలిసి ఒక పిక్ తీపించుకుంటారు. అక్కడికి శ్రీనాథ్ కూడా వస్తాడు. హాసిని దగ్గర నిలబడి మాట్లాడుతూ ఉంటాడు. హర్ష అది చూసి వీడేంటి ఈ పెళ్లికి వచ్చాడు అని చెప్పి హాసిని దగ్గరికి వెళ్తాడు. హాసిని, ఇతనెవరు అని అడుగుతాడు. అలా సడన్ గా అడిగేసరికి హాసినికి ఏం చెప్పాలో తెలియక, ఇతను మా ఆఫీస్ లో కొలీగ్. ఓ, రాగిణి కూడా తెలుసా ఇతనికి అని చెప్పి హర్ష అని పరిచయం చేసుకుంటాడు. శ్రీనాథ్ కూడా శ్రీనాథ్ అని చెప్పి హాసినితో పాటు నేను జాబ్ చేస్తున్నాను, ఫ్రెండ్ కదా చెప్పేసరికి నేను వచ్చాను పెళ్లికి అని అంటాడు. పర్లేదు. హర్ష మొత్తం గమనిస్తూనే ఉంటాడు శ్రీనాథ్ని. శ్రీనాథ్ అవి ఏమీ పట్టించుకోకుండా నవ్వుతూ హాసినితో మాట్లాడుతూ ఉన్నాడు. చైత్ర వస్తుంది అక్కడికి. శ్రీనాథ్, నీకు రాగిణి తెలుసా? మాకు వస్తున్న విషయమే చెప్పలేదు అని అంటుంది. అంటే మీరు పెళ్లికి వస్తారని చెప్పారు కదా, నేను ఇదే రూట్ లో వెళ్తుంటే ఒకసారి చూద్దామని వచ్చాను అని అంటాడు. హర్ష, మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి తను అక్కడి నుండి వచ్చేస్తాడు. విశాల్ దగ్గరికి వచ్చి, హర్ష, వాడేరా శ్రీనాథ్, వీళ్ల కోసం పెళ్లికి కూడా వచ్చాడు. అరే, సురేంద్ర గారు కూడా వచ్చాడ్రా. ఎందుకు చైత్రానే చూస్తున్నాడ్రా, వీడు పెళ్లి చేసుకున్నాడు కదా, మరి చైత్ర మీద ఇంట్రెస్ట్ ఏంటి? ఏమోరా బాబు, అన్నయ్య అమ్మాయి తన్నిందో ఏమో, మళ్ళీ చైత్ర మీదకి మారినట్లుంది వీడికి. చైత్రను జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. సురేంద్ర చైత్రతో మాట్లాడటానికి ట్రై చేస్తాడు. కానీ హాసిని అది గమనించి సురేంద్రకు అస్సలు ఛాన్స్ ఇవ్వదు. చైత్రను వదలకుండా తనతోనే ఉంటుంది. హర్ష వాళ్ళ దగ్గరికి వెళ్లి, హాసిని, ఒకసారి ఇలా వస్తావా అని అడుగుతాడు. హాసినికి అర్థం కాదు. వాళ్ళ ముందు ఏమనలేక హర్షతో పక్కకు వస్తుంది. ఏంటి పిలిచారు, ఎందుకు అంత మందిలో ఉండగా అని అంటుంది. అదేం లేదు అంటూ, చీరలో పిచ్చి పిచ్చిగా ఉన్నావే, చూస్తే మళ్ళీ ముద్దు పెట్టాలనిపిస్తుంది, పెట్టేనా అని అంటాడు హర్ష. చంప పగులుతుంది. ఆ రోజు పెట్టిందేగాక మొన్న కూడా అలాగే చేశావు. నీకంటే శ్రీనాథ్ గాడే నయం, ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడో తెలుసా? ఏంటే వాడితో పోలుస్తున్నావు నన్ను? కొన్ని రోజులయ్యాక వాడి నిజస్వరూపం ఏంటో బయటపడుతుంది. నేనెవరినో తెలుసా? నీ హస్బెండ్ని. పిచ్చిగా చేయకు. లిప్స్ ఎంత బాగున్నాయి, చూస్తే ఇప్పుడే కొరికేయాలి అనిపిస్తుంది. హర్ష అలా అనేసరికి హాసిని చుట్టూ చూసుకుంటుంది, ఎవరైనా విన్నారేమో అని. పిచ్చా నీకు, అలా మాట్లాడుతున్నావు? ఇక్కడ పెళ్లి జరుగుతుంది, ఎవరైనా వింటే ఏమనుకుంటారు? సరే, మన ఫ్లాట్ కి వెళ్దామా అని అంటాడు హర్ష. అసలు నీకేమైంది? చూస్తే ఒక సిన్సియర్ ఆఫీసర్ లాగా ఉంటావు, నా దగ్గర ఇలా బిహేవ్ చేస్తున్నావు. ఎంతటి మొగుడైనా ఒక ఆడదానికి పడాల్సిందే, ఇలా మాట్లాడాల్సిందే, అది సహజమే కదా. అలా అయితే వేరే అమ్మాయిని చూసుకో, నాతో ఇలా మాట్లాడకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దేవుడా, దీన్ని ఎలా భరించాలో ఏంటో. 2 సార్లు ముద్దు పెట్టుకున్నా గాని దీనికి నా గురించి తెలియట్లేదు అని అనుకుంటాడు హర్ష. మరి ఇంతకీ ఈ శ్రీనాథ్ ఎవరు? అతను ఎందుకు వచ్చాడు? ఎందుకని చైత్రకి హాసినికి దగ్గర అవ్వాలి అనుకుంటున్నాడు అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.